హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. ఇది ఏంటో చెప్తే, ఇది మేము శనివారం టెంపుల్కి వెళ్ళి వచ్చే రూట్లోని ఇక్కడ శివాలయం కూడా ఉందన్నారు. ఇల్లు చూశాను. ఇల్లు చూస్తే లోపల మాత్రం షాక్ నాకైతే. ఏంటి షాక్ అంటే, ఎక్కడికి వెళ్ళే లింగం ఉంటుంది, ఇక్కడ లింగం లేదు. ఇక్కడ లింగం అయితే లేదు కానీ శివయ్య నిత్యం మన మనిషిలాగా శివయ్య ఉన్నాడు. నేను చేసి షాక్ అయ్యాను. అక్కడ కుంజోపమ ఎప్పుడు ఆదివారం శివరాత్రి కదా, అన్నీ ఇప్పుడు బందోబస్తు చేస్తున్నారు. చాలా బాగా సింపుల్గా నైస్గా భలే ఉంది. పచ్చదనం మధ్యలో ఉంది. దీనికి వీడియో ఇది తెలుసుకోవాలంటే కనుక ఫుల్ వీడియో కంపల్సరీ చేస్తాను. తర్వాత ఆదివారం మహాశివరాత్రి రోజు నత్తనావేశం టెంపుల్కి వెళ్ళి చూసరికి ఎంతమంది జనాలు ఉన్నారో. ఆ వాటర్లో నత్తలోంచి శివయ్య ఉన్నాడంట. చూడాలనిపిస్తే మే నెలలో రమ్మన్న. మే నెలలో వెళ్తే కంపల్సరీ కనబడుతుందంటే వాటర్ తీసేస్తారు కాబట్టి. నాకు అర్థం అవ్వలేదు, అక్కడ దేవుడు ఉన్నప్పుడు దాంట్లో స్నానం చెయ్యొచ్చా? ఇక్కడైతే నత్తనావేశంలో కాలు కడుగుతున్నారు. నెక్స్ట్ స్నానం చేస్తున్నాం. చూసారు ఎలా కాలు కడుగుతు స్నానం అంటే దేవుడిది కాబట్టి కామన్ అనుకోవచ్చు. దేవుడున్న ప్లేస్లో కాలు కడగచ్చా? నాకు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.